దేవాలయం నుండి ఇంటికి వచ్చాక స్నానం చేయకూడదు అంటారు ఎందుకు? మనం సహజంగా స్నానము చేసేది ఉదయం. ప్రతి ఒక్కరు చేసేదే ఇది. కొంతమంది సాయంత్రం తమ పనుల నుండి తిరిగి వచ్చాక స్నానం చేస్తారు. శరీరంపై ఉన్న మురికిని, మలినాలను శుభ్రచేసుకునేందుకే స్నానము. మరికొంతమంది నిద్రకోసం వేడినీరు, రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు. ఇది రోజూ జరిగే ప్రక్రియ. ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు శ్మశానమునకు వెళ్లి వచ్చాక తప్పక స్నానము చేస్తుంటారు. ఇక్కడ బయటికి వెళ్లిన వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఏదైనా అంటువ్యాధితో చనిపోతే ఆ ఇన్ఫెక్షన్ అంటుకోకుండా వేసుకున్న బట్టలతో సహా తడిపి స్నానము చేస్తారు. పూర్వము ఏ మనిషి ఏ జబ్బుతో చనిపోయారో తెలిసేది కాదు. అంతగా అభివృద్ధి చెందని వైద్య విజ్ఞానము అందని రోజులలో మన పురాణ రచయితలు ఈ నియమము పెట్టేరని భావించాలి. అయితే దేవాలయం పవిత్రమైన ప్రదేశం. శుచి శుభ్రత అక్కడ పాటిస్తారు. అంటువ్యాధులు వచ్చే అవకాశము లేదు. పూర్వము అనాగరికులకు, పరిశుభ్రత లేని వారికి ఆలయ ప్రవేశము ఉండేది కాదు. అందుచే పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చి స్నానము చేస్తే ఆ పవిత్రత, పుణ్యము పోతుందని నమ్మకం. ఏ కారణంగానూ దేవాలయానికి వెళ్లి వచ్చి స్నానము చెయ్యకూడదు. నమ్మకంతో పుణ్యము వచ్చిందనేది మన దేహం నుండి తుడుచుపోతుందని మన మతాధికారు పెట్టిన నియమము. పుణ్యము, పాపము ఒక మనిషి మనస్సుకు సంబంధిన విషయము. పాపము చేస్తే నరకలోకములో శిక్షలు పొందుతావు, పుణ్యము చేస్తే స్వర్గము చేరుతావు అనేది ఎవరికి? మనసుకా, దేహానికా? చనిపోయాక దేహము మట్టిలో కలిసిపోతుంది కదా. కనుక చచ్చినవానికి దేహముతో సంబంధము లేదు. స్వర్గమో నరకమో అది ఆత్మకే చెందుతుంది. ఇప్పుడర్థమయ్యింది కదా ఈ స్నానమనేది ఆరోగ్యము కాపాడేందుకేనని.